ఓం శ్రీమాత్రే నమ. శ్రీ శివాయ గురవే నమ. యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 5వ తేదీ నుండి జనవరి నెల 11వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో రవి బుధ గ్రహాలు, కుంభరాశిలో చంద్ర శుక్ర శని గ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం వక్రస్థితి, కర్కాటక రాశిలో కుజగ్రహం వక్రస్థితి, అలాగే కన్యా రాశిలో కేతుగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ స్థితి అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఈ మిథున రాశి వారికి 2వ స్థానంలో కుజగ్రహం వక్రస్థితి, 4వ స్థానంలో కేతుగ్రహం, 7వ స్థానంలో బుధ రవి గ్రహాలు, 9వ స్థానంలో చంద్ర శుక్ర శని గ్రహాలు, 10వ స్థానంలో రాహుగ్రహం, 12వ స్థానంలో గురుగ్రహం వక్రస్థితిలో ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ మిథున రాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలే కనబడుతున్నాయి. రాశ్యాధిపతి సప్తమంలో ఉండి రాశిని వీక్షిస్తున్నాడు. అయినప్పటికీ కూడా సూర్య భగవానుడితో కలిసి ఉండడం అనేది ఒక విషయం. అలాగే 2వ స్థానంలో కుజగ్రహం ఉండడం, ఇవన్నీ కూడా గమనించి చూస్తే సరైన నిర్ణయాలే తీసుకుంటారు, కానీ అయితే అమలు చేయడానికి సరైన సమయం కాదని గుర్తుంచుకోవాలి. అయితే ఆచరణాత్మకమైనటువంటి విషయాలైతే కాదు. అయితే ఇక్కడ ఆలోచన విధానాలు అయితే కరెక్ట్గా ఉంటాయి, సరైన పద్ధతిలోనే ఉంటాయి, కానీ ఆచరించడానికి తగిన సమయం కాదు. ఆచరించడానికి సరిపోయే లక్షణాలు కనబడవు. కాబట్టి ఈ సమయంలో కొంత సాధారణంగా ఉండటమే మంచిది. కొత్త నిర్ణయాలు తీసుకునే సమయం కాదని అర్థమవుతుంది. అలాగే వాక్స్థానంలో నీచగ్రహం కుజుడు వక్రస్థితిలో ఉండడం, ఇది కూడా వాక్స్థానాన్ని కొంత ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మనం ఏదైనా కొత్త మాటలు మాట్లాడాలంటే, 10 మందిలో మాట్లాడాలంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనబడతాయి. అంటే అది అసందర్భంగాను అకాలమైనటువంటి వాగ్ధోరణిగాను ఉంటుంది. కాబట్టి మన మాటకి అంత విలువలు ఉండవని అర్థమవుతుంది. కాబట్టి ఈ సమయంలో మౌనం వహించటమే మంచిది. కొత్త మాటలు మాట్లాడి మనం సమస్యల్ని తెచ్చుకోవద్దని చెప్పబడుతుంది. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యతగా ఉన్నట్టుగానే ఉంటుంది. అయితే ఎక్కడ కూడా అంత అనుకూలమైన సఖ్యత కాదని కూడా తెలుసుకోవాలి. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా సాధారణంగా ఉంటాయి, పెద్దగా అనుకూలమైన స్థితి అయితే కాదు, మధ్యస్థమైన ఫలితాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులకి కొత్తగా తెలుసుకునే విషయాలకి కొంత అనుకూలత ఉన్నది. అయితే అనుకూలత అంటే విద్యల్లో రాణించగలుగుతారు, కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు, తెలుసుకోగలుగుతారు, అది అనుకూలత అని చెప్పవచ్చు. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత ఉంటుంది. రుణాలు ఎటకేలకు తీరడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంత మధ్యస్థమైన అనుకూలత ఉంటుంది. భార్యాభర్తల మధ్య సాధారణమైన వ్యవహారాలే ఉంటాయి. అది పెరగడం తగ్గడం అనేది లేకుండా గతంలో వలనే ఉంటుందని తెలుస్తోంది. అలాగే కొత్తగా డిపాజిట్లు పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది సరైన సమయం కాదని గుర్తుంచుకోవాలి.
అలాగే భాగ్యస్థితి కొంత వృద్ధి అవుతుంది. అయితే భాగ్యస్థితి అనేది అక్కడ ఉన్న గ్రహాలను బట్టి, అంటే చంద్ర, శుక్ర, శని గ్రహాలు ఉండడం వలన ఇమీడియట్లీగా వృద్ధి అవ్వటం కాకుండా అది నిదానంగానే అవుతాయని తెలుస్తుంది. వాగ్దానాలు, వాగ్ధోరణులు ఉంటాయి, కానీ అది అనుకూల పడే సమయం అయితే ఇంకా ఎక్కువగానే ఉంటుంది దూరంగా. కాబట్టి ఆ విషయంలో వాగ్దానాలు మాత్రం జరుగుతుంటాయి. అంటే మనకు రావాల్సిన వస్తాయనుకున్న విషయాలు వెంటనే రావు, కొంత టైం పడుతుందని తెలుస్తుంది. అలాగే ఉద్యోగ విషయాల్లో కూడా దూర ప్రాంతాలకి అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతాలు, దూరదేశాలు వెళ్ళటం, తిరగడం చేయగలిగే పరిస్థితి అయితే ఉంటుంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ వారం ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతాల ప్రయాణాలు పెట్టుకున్న వాళ్ళకి, తీర్థయాత్రలు సేవించే వాళ్ళకి ఇది అనుకూల సమయంగానే చెప్పవచ్చు. అలాగే మనం గతంలో చేసిన పనులకి ఇప్పుడు కీర్తి ప్రతిష్టలు కలుగుతూ ఉంటాయి. అనుకూలం పడే పరిస్థితి కొంత కనపడుతుంది. అలాగే ధన విషయమైనటువంటి ఖర్చులు, వ్యవహారాలన్నీ కూడా సాధారణంగా నడుస్తూ ఉంటాయి. అయితే అతిపెద్ద ఖర్చులు అయితే ఏమీ ఉండవు, సాధారణమైన పరిస్థితే కనబడుతుంది. మొత్తం మీద చూడగా ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో కూడా కొంత అనుకూలత ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ దాంట్లో మనం అనుకున్నంత అనుకూలత లేదు, అంటే కొంత తక్కువగా ఉంటుందని తెలుస్తుంటుంది. కాబట్టి మధ్యస్థమైన ఫలితాలే చెప్పబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా కొంత అనుకూలత తక్కువగా ఉందని గమనించండి. కొత్తగా ప్రయత్నాలు చేసేవాళ్ళకి భవిష్యత్ అవసరాల కోసం, అంటే ఉద్యోగ ప్రయత్నం, వివాహ ప్రయత్నం, అలాగే తీర్థయాత్రలు, విదేశీయానం, ఇలాంటి వాటికి అనుకూలంగా ఉంది. మిగిలిన సాధారణమైన నిత్య వ్యవహారాలకు మాత్రం సాధారణంగా ఉంటుంది. ఏదైనా మనం విజయాలు కోరుకునేటప్పుడు మాత్రం అంత అనుకూలత తక్కువగా ఉంది. అందుకని మనం ఇప్పుడు కొత్తగా గెలుపు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి సాధారణ పరిస్థితులు, సాధారణ వ్యవహారాలకి ఎక్కడ ఇబ్బంది ఉండదు, సాధారణంగా నడిచిపోతుంటుంది. పెద్దగా వచ్చిపడే కష్టాలే ఉండవు, గతంలో వల్లనే ఉంటుంది. ఆరోగ్య పరిస్థితిలో బాగుంటుంది, ఆర్థిక పరిస్థితిలో బాగుంటుంది. ముందడుగు డెవలప్మెంట్ లాగా అనిపించదు, స్పీడు అనిపించదు. కాబట్టి ఇది మధ్యస్థమైన పరిస్థితే. ప్రత్యేకంగా కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకు మాత్రం ఇది అనుకూల సమయమే. ఏదైనా సభలలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మిథున రాశి వాళ్ళు ఈ వారం సూర్యారాధన, సూర్యగ్రహం యొక్క ఆరాధన, అలాగే ప్రత్యక్ష భగవానుడు సూర్య భగవానుడికి నమస్కారాలు, ఆదిత్య హృదయం మొదలైన విషయాలు చేసుకుంటే అనుకూలత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.